హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు కేకొచ్చేసేసి ఇంకా బాయ్ కోసం చేయాలనమాట. ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చారు. ఇంకా హోమ్ బేకర్స్ అంటే ఇంకెంతైనా నమ్మకం కుదరాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా! ఇంకా తెలిసిన వాళ్ళే ఆర్డర్ ఇచ్చారనమాట. ఇంక అప్పటికప్పుడు అనుకోని ఇచ్చారనమాట. ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్‌లో చేశాను. ఇంకా స్పాంజ్ కట్ చేసేసుకొని ఇంకా సోకింగ్ చేసి క్రమ్ కోటింగ్ చేసేసినా అనమాట. పైన క్రమ్ కోటింగ్ చేసిన తర్వాత ఇంక కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత ఫైనల్ కోట్ చేస్తాననమాట. సాయంత్రం కల్లా ఇవ్వమన్నారు. ఒక్కోసారి చాలా హడావిడిగా ఉంటుంది. కొంచెం ముందే చెప్తే స్పాంజ్ చేయడానికి బేక్ చేయడానికి టైం పట్టదు అంత, కానీ ఇంకా అది చల్లడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. వేడిగా కట్ చేసామంటే స్పాంజ్ చిరిగిపోతుంది. ఇంకా ఎగ్లెస్ అయితే అసలు సరిగ్గా ఉండదు. అందుకే కొంచెం ముందు చెప్పమంటే అప్పటికప్పుడు ఆలోచించుకుంటారు. ఎంతైనా హోమ్ బేకర్స్‌కి కేక్స్ ఆర్డర్స్ ఇయ్యాలంటే కొంచెం ఎంతైనా ఆలోచిస్తారు. ఇంక ఇక్కడ క్రమ్ కోట్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. తర్వాత ఫైనల్ కోట్ ఇచ్చేసాననమాట. ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, కానీ ఒక్కోసారి 1, 2 అలా వస్తున్నాయన్నమాట. ఉన్న వాటికే చేస్తాను. మరీ హడావిడిగా, హరీబరీగా ఏమి చేయను. ఉన్నది ఒకటైనా చాలా మంచిగా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఎంత అవుట్‌పుట్ ఇవ్వగలనో అంత ఇస్తానన్నమాట. ఇంక తర్వాత ఇక్కడ వచ్చేసి పైన గ్రాస్ నోజిల్‌తో ఇంకా గ్రాస్ లాగా వేస్తున్నానన్నమాట కేక్. ఇంతకీ కేక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఎల్బీ నగర్ వలసతాలిపురంలో ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.